హలో ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి. బీరకాయలు పెద్ద సైజులో 2 తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, టమాటా పెద్ద సైజులో 1, కొంచెం పసుపు, కారానికి తగినంత గ్రీన్ చిల్లీస్, చింతపండు, వెల్లుల్లిపాయలు, మెంతులు, రెడ్ చిల్లీస్, జీలకర్ర. పోపు సామానండి: ఆవాలు, జీలకర్ర, రెడ్ చిల్లీస్, కరివేపాకు, నూనె తగినంత. వీటిని సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చడికి ఫస్ట్ కొంచెం నూనె వేసుకుందాం. మెంతులు వేసుకుందాం. మొదట చిల్లీస్ వేసుకుని ఫ్రై చేయాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత బీరకాయ, టమాటా వేసుకోవాలి. చిల్లీస్ ఫ్రై అయ్యండి. ఇప్పుడు బీరకాయ, టమాటా వేసేద్దాం. పసుపు, తగినంత సాల్ట్ అండి. వీటిని మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు చింతపండు వేసేద్దాం. ఇప్పుడు వేగిపోయిందండి. ఇది తీసుకుని వేరే ప్లేట్లోకి చల్లారనిచ్చి రోట్లో వేసుకోవాలి. ఇది బాగా చల్లారాక రోట్లో వేసుకుందామండి. ఇప్పుడు చల్లారిందండి, రోట్లో వేసుకుందాం. ముందుగా జీలకర్ర వేసుకుందాం. నేను ఫ్రై చేయలేదండి, జీలకర్ర పచ్చిదే వేస్తున్నా. జీలకర్ర కొంచెం నలిగింది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నా. కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లిపాయ, కొత్తిమీర నలిగిందండి. మరి ఎక్కువ నలగకూడదు, పేస్ట్ లాగా. ఇప్పుడు బీరకాయ వేసేసుకుందాం. మా రోల్ చిన్నదిగా ఉందండి, అందుకని నేను కొంచెం కొంచెం వేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇది 2 సార్లు దంచాల్సి వచ్చిందండి. తీసి ఫస్ట్ వేసినప్పుడు అంతగా నలగలేదు. మళ్ళీ ఇది చిన్న రోల్ కాబట్టి 2 సార్లుగా వేసి దంచాల్సి వచ్చింది, కొంచెం కొంచెంగాను. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. మరి పేస్ట్లాను దంచకూడదండి, కచాపిచా అని దంచాను. ఈ బీరకాయ పచ్చడిని ఇలా కూడా వేసుకోవచ్చండి రైస్లోకి. కాకపోతే పోపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 3 స్పూన్లు నూనె వేసానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు వేసానండి. లాస్ట్లో ఇంగు వేస్తున్నాను. ఇంగువేనండి టేస్ట్. ఈ పోపు వేసింది వీడియో స్కిప్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వేసుకుందామండి. అంతే ఫ్రెండ్స్, బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది దోశకి, ఉప్మాకి, ఇడ్లీకి, వైట్ రైస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.